బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కర్నూలు గంగమ్మ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గంగమ్మ పోస్ట్ మార్టం నివేదికను తమ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు. గంగమ్మ కొడుకు వీరేంద్ర మిస్సింగ్ కేసు తర్వాత పరిణామాలపైన 15 రోజులలో స్టాటస్ రిపోర్ట్ని ఇవ్వాలని ఉత్తర్వులను జారీ చేసింది. మరోపక్క గంగమ్మ కూతురుకి ప్రాణహాని ఉందన్న నేపథ్యంలో ఆమెకు తక్షణమే రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఆదేశాలను జారీ చేశారు. పోలీసు చిత్రహింసల వల్లే గంగమ్మ చనిపోయిందంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సిబిఐ విచారణ జరిపించాలి అంటూ కీలక సాక్షి అయిన దుర్గప్ప అతని వాంగ్మూలాలని ప్రస్తుతానికి నమోదు చేయాలని ఇటు పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. దుర్గప్ప ఇచ్చిన స్టేట్మెంట్ దాని ప్రకారం ఒక పిటిషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు, నమోదు చేయాలి ఒక కీలక సాక్షి అంటూ. అలాగే కార్డియాక్ అరెస్ట్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే గంగమ్మ చనిపోయినట్లు నివేదికలో ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తుది నివేదిక వచ్చిన తరువాత మరి కోర్టు ముందు ఉంచుతామంటూ కూడా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తెలిపారు. మొత్తం మీద గంగమ్మ మృతదేహానికి మరొకసారి రీపోస్ట్ మార్టం నిర్వహించాలంటూ కోర్టుని కోరారు పిటిషనర్ తరఫున న్యాయవాది. కీలక సాక్షి అయిన దుర్గప్ప వైద్య నివేదికలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్. మరోపక్కన విచారణను 15 రోజులకు వాయిదా వేసింది హైకోర్టు. మొత్తం మీద కర్నూలు గంగమ్మ కేసులో కీలక పరిణామం అని చెప్పుకోవాలి. మొదట కొడుకు కనిపించకుండా పోయాడు అంటూ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ కాస్త గంగమ్మ చావుకి వచ్చింది, గంగమ్మ చనిపోవడం జరిగింది. మరి పోలీసులు గంగమ్మని గాయపరిచారు పోలీసులు, అందుకే గంగమ్మ చనిపోయిందంటూ వాదనలు వచ్చినాయి. ప్రస్తుతానికి దుర్గప్ప కీలక సాక్షిగా మారాడు. రైట్ సైడ్ బాక్స్లో దుర్గప్పని చూస్తున్నాం. సో దుర్గప్ప స్టేట్మెంట్ తీసుకొని దాని ప్రకారం ఇప్పుడు విచారణ జరపాలి. మరో పక్కన 15 రోజుల్లో అన్ని పరిణామాలకు సంబంధించిన ఒక స్టేటస్ రిపోర్ట్ని కూడా ఇవ్వాలి అంటూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. మరోపక్కన గంగమ్మ కూతురు కూడా తనకి ప్రాణహాని ఉంది అంటూ కూడా చెప్పుకొస్తుంది. ఆమెకు తక్షణమే రక్షణ కల్పించాలి అంటూ మరోపక్కన హైకోర్టు పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు చిత్రహింసలు పెట్టారు కాబట్టే గంగమ్మ చనిపోయిందంటూ కూడా వాదనలు వస్తున్నాయి. మరోపక్కన పోలీసులేమో లేదు, ఆరోగ్య పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల గంగమ్మ చనిపోయింది అంటూ పోలీసులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాది అనారోగ్యం వల్లే గంగమ్మ చనిపోయిందంటూ ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాది చెప్పే ప్రయత్నం చేశారు. మరోపక్కన సాక్ష్యాలని మరొకసారి వెలికితీసే ప్రయత్నం చేయడానికి మరొకసారి గంగమ్మ మృతదేహానికి పోస్ట్ మార్టంని చెయ్యాలి అంటూ కూడా గంగమ్మ తరఫున న్యాయవాది కోరడం జరిగింది. మొత్తం మీద ఈ గంగమ్మ ఇష్యూ అలాగే ఆ కొడుకుకు సంబంధించిన ఇష్యూలో మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మొదట కొడుకు కనిపించకుండా పోయాడు, దాని తర్వాత గంగమ్మ కంప్లైంట్ చేసినా దాన్ని పట్టించుకోకపోవడం, అలాగే గంగమ్మ పైననే మరి పోలీసులు చిత్రహింసలు పెట్టారు అంటూ కూడా వాదనలు వస్తున్నాయి. దానికి సంబంధించి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుస్సేన్ అందుబాటులో ఉన్నారు, హుస్సేన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుస్సేన్, చెప్పండి, ఏంటి వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్ అండ్ హైకోర్టు ఈ విషయాన్ని ఎలా చూసింది, ఏం చెప్పే ప్రయత్నం చేసింది? కళ్యాణ్, కర్నూలు జిల్లాలో గంగమ్మ లాకప్ డెత్ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది హైకోర్టు. అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత మే 31వ తేదీన గంగమ్మ అనారోగ్యంతో మృతి చెందిందని చెప్పేసి అంత్యక్రియలు పోలీసుల సమక్షంలో చేశారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా గంగమ్మ మరణం అనేటువంటిది అనుమానాస్పదంగా ఉంది. లాకప్ డెత్ జరిగింది. 3rd డిగ్రీ పేరుతో ఇతన్ని ఒకవైపు గంగమ్మను మరోవైపు దుర్గప్పను తీసుకెళ్లి సిట్టు విచక్షణ రహితంగా 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆ నేపథ్యంలోనే దెబ్బలు తాళలేక అక్కడ చనిపోయిందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పోలీసు కూడా అనారోగ్యం ఉంది. తన కూతురు లక్ష్మి ఎవరైతే ఉన్నారో లక్ష్మికి సంబంధించిన స్టేట్మెంట్ తీసుకున్నారు. మా అమ్మ కింద పడి చనిపోయింది అని చెప్పి ఒక స్టేట్మెంట్ తీసుకుని పోస్ట్ మార్టం చేసి అంత్యక్రియలు ప్రక్రియ అప్పటికప్పుడు హడావిడిగా పోలీసులు
చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే మరుగుడ పడిపోతున్నటువంటి కేసు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఎందుకంటే సాయి కృష్ణకు సంబంధించినటువంటి విజయవాడ కేసు మనం కృష్ణలంక కేసులో చూసాం. సిఐ నాగరాజు వ్యవహార శైలి ఉన్నటువంటి వ్యవహార శైలికి ప్రత్యక్ష సాక్ష్యంగా అతను ఎవరైతే సాయి కృష్ణ లాకప్ డెత్కు గురయ్యాడో ఆ నేపథ్యంలోనే ఒకసారిగా చర్చ మొదలైంది కర్నూలు జిల్లాలో. దీని అయితే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ఒకవైపు సాయికృష్ణతో పాటు మరోవైపు గంగమ్మ హత్య కేసు సంబంధించిన లాకప్ డెత్ సంబంధించినటువంటి దాని మీద ట్వీట్ చేసిన తర్వాత వెలుగులోకి వచ్చింది లాకప్ డెత్ సంబంధించినటువంటి గంగమ్మ. దీనిపైన ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మొదటి రోజు నుంచే గంగమ్మ అనుమానాస్పద మృతి, అదేవిధంగా లాకప్ డెత్ అనేటువంటి ఎప్పుడైతే సమాచారం అందిందో అప్పటి నుంచే ఎక్స్క్లూజివ్ గా గ్రౌండ్ రిపోర్ట్ నిర్వహిస్తుంది. ఎక్కడికెక్కడ ఒకవైపు గంగమ్మ బంధువులతో పాటు మరోవైపు దర్గప్ప, అంటే ఈ కేసులో దర్గప్ప అనేటువంటి కీలక సాక్షిగా మిగిలాడు. ఈ కీలక సాక్షి ప్రత్యక్ష సాక్షి కూడా గంగమ్మ ఎలా చనిపోయింది అని చెప్పడానికి మిగిలినటువంటి ఏకైక ప్రత్యక్ష సాక్షి దర్గప్ప పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో కర్నూలు జనరల్ హాస్పిటల్లో 4వ తేదీ 3-4 తేదీల్లో చేర్పించారు. ఏఎంసీ వార్డులో చికిత్స జరుగుతూ తీసుకున్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యుల్ని పలకరించేటువంటి ప్రయత్నం ఆర్టీవీ చేసింది. అయితే అనేక నిబంధనలు, ఒకవైపు దర్గప్ప కుటుంబ సభ్యుల్ని ఎవరు కూడా కలవకూడదు, అదేవిధంగా వచ్చేటువంటి బంధువులు కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి. పోలీసు పహార మధ్యన అంటే హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి పైన ల్యాబ్ టెస్ట్లకు వెళ్ళినా లేకపోతే ఇంకా ఏదైనా కార్యకలాపాలకి బయటికి అటెండర్స్ గా ఉన్నటువంటి దర్గప్ప పేషెంట్ గా ఉన్నాడు. వాళ్ళ అటెండర్స్ గా ఉన్నటువంటి కొడుకులు కానీ లేకపోతే బంధువులు కానీ ఎవరైనా బయటకు వస్తే మాత్రం పోలీసులు ఫాలోఅప్ చేసి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎక్కడ పోతున్నారు అనేది ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి. ఈ కీలక పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనురాగ్ రాజ్ అనేటువంటి ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. అయితే అక్కడ పిల్లు ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో కూడా లాకప్ డెత్ జరిగింది. గంగమ్మ మరణం పైన అనేక అనుమానాలు ఉన్నాయి. దాని మీద పూర్తి స్థాయిగా విచారణ జరిపించాలి. దర్గప్ప ఆరోగ్య పరిస్థితులు కూడా పూర్తి స్థాయి క్షీణించి ఉంది. తనకు సంబంధించినటువంటి పైన అంటే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు, అతని స్టేట్మెంట్ రికార్డు చేయాలని చెప్పేసి హైకోర్టులో పిల్లేసిన తర్వాత హైకోర్టు స్పందించింది. మా గత 4 రోజుల క్రితమే కర్నూలు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్గప్ప యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి హైకోర్టుకు సమర్పించారు 23వ తేదీన. అయితే 23వ తేదీ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అదే రోజు ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయి దర్గప్పకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టేట్మెంట్ అంటే మెడికల్ రిపోర్టు షీల్డ్ కవర్ తో పంపించాలని చెప్పి హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆదేశించిన నేపథ్యంలో నిన్నటి రోజున ఆ యొక్క రిపోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో పరిశీలించినటువంటి ధర్మాసనం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 15 రోజులు గడువు ఇచ్చి దీంట్లో జరిగినటువంటి నిజ నిజాలను తీర్చాలని చెప్పి ప్రధానంగా గంగమ్మకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నివేదికను కోర్టు ముందు ఉంచాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. దీంతో పాటు వీరేంద్ర అదృశ్యం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద 15 రోజుల్లో